ఇక ఈరోజు 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సోదరుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణ నిరాటంకంగా కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాల్ని అవలీలగా సాధించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. నిర్మాణాది కార్యక్రమాలు కూడా సక్రమంగా కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా బాగానే కలిసి వస్తాయి. వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత విషయాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. విదేశీ లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు అనుకూలిస్తాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ఎదుగుదలకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాలు బాగానే అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా మంచి మంచి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే పొరపాట్లు గ్రహించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రీత్యా తారసపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు చక్కగా నిర్వహించగలుగుతారు. క్రీడారంగం వారికి బాగా అనుకూలిస్తుంది. వైద్య రంగం వారికి కూడా అనుకూలిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక లావాదేవీలు ఒప్పందాలు ఈరోజు మీకు శుభాల్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఆనంద సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార రీత్యా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు, ఆశించినటువంటి వార్తలు శుభ పరిణామాలకి దారితీస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వ్యాపార అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సక్రమంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీల్లో ప్రాముఖ్యతను సంతరించుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులను సంపాదించగలిగేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. వ్యాపార ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపార రీత్యా చోటు చేసుకుంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించబడతాయి. కోర్టు వ్యవహారాలు కూడా బాగా లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే
వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన ప్రక్రియలు బాగా ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. నూతన గృహ సంబంధిత కొనుగోలు కూడా లాభిస్తాయి. వాహన సంబంధిత విషయాల్లో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో విజయాలు చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గతంలో ఏర్పడినటువంటి విఘ్నాలు కనుమరుగవుతాయి. వ్యవసాయ రంగం వారికి బాగానే కలిసి వస్తుంది. ఆశలు చిగురిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. గృహ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో కూడా చేపట్టినటువంటి ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి.